అందరికీ స్వామియే శరణం అయ్యప్ప. టుడే మినీ వ్లాగ్. నిన్నైతే అక్క వాళ్ళ ఊరికి వెళ్ళామన్నమాట. మా కోసం అయితే వెజిటేబుల్స్ అయితే పెట్టించింది అక్క. ఎందుకో అమ్మాయిలకైతే చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంటుందన్నమాట. మాకే అని కాదండి, ప్రతి ఒక్కరికి అక్క చెల్లెళ్ళకి ఎందుకో ప్రేమలు, ఒకరినొకరిని చూస్తానే ప్రేమలు, అభిమానాలు, ఆప్యాయతలు. ఇంకా మ్యారేజ్ అయ్యి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఎప్పుడో ఒకసారి కలుస్తాం కాబట్టి ఈ ప్రేమలు అసలు అమ్మాయిలకి ఎక్కువ ఉంటాయన్నమాట. ఉంటాయి, కొంతమందికి అబ్బాయిలకి ఉండవని కాదు. వాళ్ళైతే బయటికి చూపించరు, ప్లస్ అమ్మాయిలు అయితే బయటికి చూపిస్తారనమాట ఎమోషనల్ అంతా. ఇదైతే పాలక్ పన్నీర్ అండి, స్పెషల్ అనమాట, నాకు ఇష్టమైనది అనమాట. దీంతోపాటు పాలు కూడా పంపించిందనమాట 2 లీటర్సు. దీని కాంబినేషన్లో పాలక్ పన్నీరు చపాతి అయితే చేయాలన్నమాట ఈవినింగు. చాలా ఇష్టం అనమాట నాకు పాలక్ పన్నీర్ కర్రీ. తర్వాత వచ్చేసి ఇవి బనానాస్ అండి, 2 టైప్ ఉంటాయి కదా, పెద్ద బనానాస్ అనేసి ఉంటాయి కదా చక్కెరకేళి అట్లా. ఇవైతే సపోటా చెట్టు అండి, వాళ్ళకి పెద్దది సపోటా చెట్టు ఉంది. సపోటా చెట్టు ఇవి పచ్చి అనమాట. 3-4 డేస్కి బాక్స్లో వేస్తే ఖచ్చితంగా మాగుతాయండి. ఇవి మందు వేయకుండానే చాలా స్వీట్గా ఉంటాయి అనమాట. నేను అన్నాను కదా 2 టైప్ అనేసి, ఇవైతే చక్కెరకేళి సుగంధాలు అనేసి అంటారనమాట. మీరేమంటారో తెలియదు నాకైతే. సుగంధాలు చక్కెరకేళి అంటారనమాట. ఇవి చాలా బాగుంటాయి అనమాట పెద్ద బనానాస్ కంటే. ఇది ఎన్ని రోజుల నుంచి నాకు తమలపాకు చెట్టు అయితే కావాలనుకున్నాను, అక్క దగ్గర అయితే నాకు దొరికిందనమాట. దేవుడి దగ్గర తాంబూలం పెట్టడానికి మన ఇంట్లో ఉంటే బాగుంటుంది అనేసి అనుకున్నాను అనమాట. ఇదేంటి రోజ్ చెట్టు అండి, రోజ్ మొక్క అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. ఓకే, స్వామి శరణమయ్యప్ప. ఓం నమ శివాయ.